అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ముఖ్యంగా తెలివైన తల్లిదండ్రులకి, తెలివైన వాళ్ళం అనుకుంటున్న తల్లిదండ్రులకి అందరికీ ఈరోజు వీడియోలోకి స్వాగతం. వెనకటికి మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు. ఏమీ తెలియని వాడు ఏకాదశి రోజు చనిపోయాడు, అన్నీ తెలిసినవాడు అమావాస్య రోజు చనిపోయాడని. ఇప్పుడు దాదాపుగా మన సొసైటీలో చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఇలానే ఉంది. ఈరోజు మనం వీడియోలో ఐఐటి ఫౌండేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ ఇవాళ ఎలా ఉందో, చిన్నదో పెద్దదో ప్రతి స్కూల్లో కూడా ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ అనేవి అలా ఏర్పడ్డాయి. వాస్తవానికి ఘోరమైన విషయం ఏంటంటే, ఐఐటి ఫౌండేషన్ని రన్ చేసే చాలా స్కూళ్ళల్లో అసలు ఐఐటీలు అంటే ఏంటి, మన దేశంలో ఎన్ని ఐఐటీలు ఉన్నాయి, వాటిల్లో ఎన్ని సీట్లు ఉంటాయి, దాని ఎగ్జామినేషన్ విధానం ఎలా ఉంటుంది, ఏది తెలియదు. కొన్ని స్కూళ్ళల్లో ఇది మీరు ఎలా చెప్పగలరని మీరు అడగచ్చు. నేను స్కూళ్ళ పేర్లు ప్రస్తావించను, కానీ ఖమ్మం జిల్లాలో, మళ్ళీ కరీంనగర్లో నేను వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ గురించి చెబుతుంటే, అంటే అడ్వర్టైజ్ చేస్తుంటే, నేను వాళ్ళ ఏమన్నా వాళ్ళని రిసెప్షన్లో, అంటే దీని గురించి వచ్చే తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ కాలేజ్ ప్రమోషన్ లేదా వాళ్ళ స్కూల్ ప్రమోషన్లో భాగంగా ఈ కోర్సుని తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కొంతమంది వాళ్ళ ఎంప్లాయీస్ని నేను అడగటం జరిగింది. ఏమండి ఐఐటి ఫౌండేషన్ అంటున్నారు, అసలు ఐఐటీలు అంటే ఏంటండి అని నేను అడిగాను. వాళ్ళు మాకు ఐఐటి గురించి తెలియదండి, ఇది ఐఐటి ఫౌండేషన్ మాత్రమే, ఐఐటీలు వేరే ఉంటాయి, ఐఐటీలు వేరు ఐఐటి ఫౌండేషన్ వేరండి అన్నారు. వాళ్ళు చిన్న ఎంప్లాయీస్, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయటం అనేది మూర్ఖుల యొక్క పని, మన పని అది కాదు. అంటే వాళ్ళకి తెలుసా లేదా, అంటే మేనేజ్మెంటు వాళ్ళకి కనీసం వాటి గురించిన విషయాలు కూడా పూర్తిగా తెలపకుండానే వచ్చే తల్లిదండ్రులకి ఐఐటి ఫౌండేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది నేను అన్ని స్కూళ్ళల్లో అనట్లేదు, నేను ఒక 3-4 స్కూళ్ళల్లో తిరిగి నేను తెలుసుకున్న విషయం మీకు చెప్తున్నాను. బహుశా కొన్ని స్కూళ్ళల్లో కూడా ఇది ఉండే ఉంటుంది. సరే, వాళ్ళకి తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, తెలిసినా తెలియకపోయినా మనకు వచ్చే అవుట్పుట్ మాత్రం ఒకటే. మనం ఇవాళ ఖచ్చితంగా దీన్ని ఒక క్రిటికల్ అనాలిసిస్ చేద్దాం. అసలు ఐఐటి ఫౌండేషన్స్ ఎందుకు స్కూళ్ళల్లో ఇలా పుట్టుకొచ్చినాయి? చిన్న చిన్న స్కూళ్ళలో, లో బడ్జెట్, చిన్న మన ఇళ్ల మధ్యలో పెట్టుకునే చిన్న స్కూళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళ వరకు కూడా ఐఐటి ఫౌండేషన్ అనే ఒక బ్యానర్ పెట్టకపోతే ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని ఆ స్కూళ్ళల్లో చేర్పించే పరిస్థితి లేదు. ఇది ఎవరి తప్పని మనం స్కూళ్ళ మేనేజ్మెంట్లని అడిగితే, కొంతమంది మిత్రులు, కొంచెం దగ్గర సన్నిహితులను అడిగినప్పుడు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు కాబట్టి మనం చేయక తప్పట్లేదు అంటారు. అంటే వాళ్ళని అడిగితే తప్పు తల్లిదండ్రులదని, తల్లిదండ్రులను అడిగితే తప్పు వాళ్ళదని, రెండు వైపులా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటున్నారు తప్ప దీన్ని మార్చే ప్రయత్నం చేయట్లేదు. ఐఐటి ఫౌండేషన్ అనే పదం యాక్చువల్గా మన రెగ్యులర్ కరిక్యులంలో భాగమే. ఇది వేరుగా చెబుతున్నామని, వేరుగా దీనికి వేరే క్లాసెస్ చెప్తామని, దీనికి వేరే మెటీరియల్ వాడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న స్కూళ్ళన్నీ కూడా దాదాపుగా పేరెంట్స్ని మోసం చేస్తున్నట్టే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఐఐటి ఎగ్జామినేషన్ గురించి కనుక మీరు తల్లిదండ్రులకి అసలు మినిమం అవగాహన, మీరు ఐఐటి ఎగ్జామ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ అసలు ఐఐటి ఎగ్జామ్ ఎలా జరుగుతుందని కనుక మీకు తెలిస్తే మీరు పొరపాటును కూడా పిల్లల్ని తీసుకుపోయి ఆ సుడిగుండంలో పడేయరు. ఐఐటి ఎగ్జామ్ మన భారతదేశంలోనే అత్యంత ప్రఖ్యాతి పొందిన పరీక్ష. మన భారతదేశంలో కాదండి, మన ఐఐటి పేపర్ని, క్వశ్చన్ పేపర్ని చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు, మసాచ్యుసెట్స్ యూనివర్సిటీ కావచ్చు, వేరే దేశాల్లోని యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈజీ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఒక కంబైన్డ్గా ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్. కానీ ఆ డిఫికల్టీ స్థాయిని చూసి అసలు పిల్లలు దీన్ని సాల్వ్ చేస్తారా అని ఆశ్చర్యపోయిన ప్రొఫెసర్లు ఉన్నారు. మీరు యూట్యూబ్లో కొడితే చాలా చోట్ల, నేను అన్నదేమి నా సొంతంగా చెప్తున్నది కాదండి, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వేరే ప్రొఫెసర్స్ మన ఐఐటి ఎగ్జామ్స్ గురించి ఏమన్నారు అనేది మనకు ఉంటుంది.
కానీ అద్భుతం ఏంటో తెలుసా, వాళ్ళు డిఫికల్టీ అనుకున్న క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేసే పిల్లలు మన భారతదేశంలో ఉన్నారు. మరి వాళ్ళు ఎలా తయారయ్యారు? వాళ్ళు స్కూల్ స్థాయిలో 6వ తరగతి నుంచి, ఇప్పుడు ఇంకా వికృతం ఏంటంటే 3వ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్లు చదివారా? చదివితే అది సాధ్యమవుతుందా? చదవకపోతే ఇది సాధ్యమవుతుందా? దీన్ని మనం అనాలిసిస్ చేయాలి. నేను మీ ముందు ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ని మీ ముందు పెడుతున్నాను. నేనేమి 4 గోడల మధ్యలో చెప్తున్న విషయం కాదు, ఇది ఓపెన్గా సోషల్ మీడియాలో పెడుతున్నాను. పెద్ద పెద్ద మేధావుల దగ్గరికి పోవచ్చు, నా దాంట్లో తప్పుంటే నన్ను నిందించవచ్చు, నన్ను విమర్శించవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో నేను ఒక మాట మాట్లాడుతున్నానంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలన్న మినిమం విచక్షణ నాకు ఉంటుంది. నేను ఆలోచించే మాట్లాడతాను. కాబట్టి ఐఐటి ఫౌండేషన్ అనేది పక్కన పెడితే, ఐఐటి ఎగ్జామ్ గురించి మీకు ఇప్పుడు చెప్పాను కదా. మన రెగ్యులర్ కరిక్యులంలో అంటే 6th నుంచి 10th వరకు తీసుకుందాం. మన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, పిల్లల యొక్క నాలెడ్జ్, పిల్లల యొక్క వయస్సు, వాళ్ళు ఏ వయసు వాళ్ళు, ఆ వయసుకి ఏ నాలెడ్జ్ని మనం వాళ్ళలోకి ఇవ్వాలి అని ఆలోచించి డిజైన్ చేసినవి మన టెక్స్ట్ బుక్స్. మన టెక్స్ట్ బుక్స్లో ఇప్పుడు ఒక లెసన్ తీసుకున్నాం అనుకోండి, మ్యాథమెటిక్స్లో ఒక చాప్టర్ తీసుకున్నాం, లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. కొద్దిగా గొప్ప మ్యాథమెటిక్స్ సైన్స్ల మీద అవగాహన ఉన్న ఎడ్యుకేషనల్ పేరెంట్స్ ఉంటే మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. ఒక లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్ తీసుకున్నాను. లీనియర్ ఈక్వేషన్స్ అనేది దాదాపుగా 6th నుంచి మొదలవుతుంది. 7th, 8th, 9th, 10th, ఇంటర్ వరకు కూడా దాని లెవెల్ పెంచుకుంటూ మనకి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ దాదాపుగా మెటీరియల్స్ అని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ మెటీరియల్స్ అని మీకు చూపిస్తున్నారు. దాని గురించి ఇంకా ఎక్కువ చెప్తే అసలు ఈ వీడియో ఎన్ని గంటలైనా సరిపోతుంది. వికృతం, చాలా ఘోరమైన మెటీరియల్స్. 6th క్లాస్లోనే ట్రిగనామెట్రీ, ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్ పరిచయం చేస్తున్న వికృత మెటీరియల్స్ని వాడుతున్న స్కూల్స్ చాలా ఉన్నాయి. నేను ఒక్క మాట కఠినంగా చెప్తాను, మీకు ఇది మీ మనసుకి బాధ అనిపించినా కూడా ఈ నిజాన్ని మీరు ఒప్పుకోవాలి. ఒక నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందంటే అది తన ప్రవాహంలో కొండల్ని, గుట్టల్ని, చెట్టుల్ని, పుట్టల్ని ఏవిటిని వదిలిపెట్టకుండా అన్నిటినీ తనలోకి లాక్కుంటూ ఒక ప్రచండ వరదలాగా ప్రవహిస్తుంది. ఒక ఉధృతంగా విలయ తాండవం చేస్తున్న ఒక నది ప్రవాహం, ఇంకా దానికి తోడు సుడులు తిరుగుతున్నాయి ఆ నది. ఆ నదిలోకి మన పసిపిల్లల్ని ఈత నేర్చుకోమని మన చేత్తోనే మనం తోసామనుకోండి, ఇది ఎంత వికృతమైన చేష్టితం మీరు ఒక్కసారి ఆలోచించండి. అరే నాన్న నువ్వు ఈత నేర్చుకోరా అని మన చేతులతోనే, మన సాక్షాత్తు మన పెంచిన ఈ చేతులతోనే ఆ పసిపిల్లల్ని ఆ సుడులులోకి తోసాము అంటే ఆ తల్లిదండ్రుల్ని తెలివైన వాళ్ళనాలా, మూర్ఖులు అనాలా, ఇంకా తెలుగులో ఏమైనా కఠినమైన పదాలు ఉంటే వాడాలా? ఎంత వికృతమైన చేష్టితమో మీరు ఆలోచించండి. పిల్లల యొక్క న్యాచురల్ ఎబిలిటీస్ అన్నీ దెబ్బతింటాయి. పిల్లలు రేపు భవిష్యత్తులో సమస్యల పట్ల గట్టిగా నిలబడలేరు. పెద్దవాళ్ళందరికీ తెలుసు, మనం ఒక కుటుంబాన్ని నడుపుతున్నామంటే ఎన్ని ఒడిదుడుకుల్ని మనం ఎదుర్కొంటాం, ఎన్ని మానసిక సంఘర్షణలని మనం తట్టుకొని నిలబడతాం. మన గుండె ఎంత తట్టుకొని నిలబడుతుంది. మనం ఎన్నిటితో పోరాడుతూ మనం రోజు మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడతాం. ఎన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. అప్పులు, తప్పులు, తిప్పలు ఇవన్నీ కూడా మన జీవితంలో భాగమే. వీటన్నిటిని తట్టుకుంటూ మనిషి ముందుకి నడవటం అనేది ఒక ప్రాథమిక చర్య. ఇది రావాలి, మొట్టమొదట మనిషికి రావాల్సింది ఇది. ఈ తర్వాతనే ఇంకా మిగిలినవన్నీ. ఈ ప్రాథమిక స్కిల్ ఏదైతే ఉందో అది పిల్లల్లో దెబ్బతింటుంది. మనం తట్టుకున్నట్టుగా మన పిల్లలు తట్టుకోలేరు. సెన్సిటివ్గా తయారవుతారు. ఒక మాట అంటే పడరు. ఏదైనా సాధించలేకపోయామంటే వాళ్ళు కృంగిపోయి ఎన్నో రకాల విపరీతమైన చర్యలు చేయడానికి అవకాశం ఉంది. మనం వింటున్నవే కదండి ఇవన్నీ. పిల్లలు ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పిల్లలు పెరిగేటప్పుడే ఆల్రౌండ్ డెవలప్మెంట్తో పెరగట్లేదు. వాళ్ళ పుస్తకాలతో పాటు ఆటలతో కలిపి చదువుని నేర్పలేని ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇవాళ మన దేశంలో వేళ్ళు అనుకొని ఉంది. అసలు ఎంత లోపలికి పోయిందంటే ఇవాళ మనం ఒకళ్ళం ఇద్దరం కలిసి ఆ సిస్టాన్ని మనం ఇప్పుడు పెకిలించే పరిస్థితి లేదు. బిగదీసుకుపోయింది మన సమాజంలో. తల్లిదండ్రులే చాలామంది ఒప్పుకోవట్లేదు దీన్ని. మూర్ఖులైన తల్లిదండ్రులు ఒకళ్ళిద్దరు నాతో ఒక మాట అన్నారండి.
ఏమన్నారంటే, ఒక పాప నా దగ్గరికి స్టూడెంట్ ట్యూషన్కి రావటం జరిగింది. తల్లిదండ్రులు అంటే నేను క్లాసులు చెప్పిన తర్వాత, సార్ పాప మీకు అర్థమైంది కదండి, ఇప్పుడు పాపని ఒక స్కూల్లో ఐఐటి ఫౌండేషన్లో చేర్పిద్దాం అనుకుంటున్నాను, మీ సలహా ఏంటి అని అడిగారు. సలహా మాత్రమే అడిగారు, వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు చివరికి. అంటే నేను ఒక వారం రోజులు క్లాసులు చెప్పిన అనుభవంతో పాప బేసిక్స్లో కూడా ఇబ్బంది పడుతుందండి, మీరు ఐఐటి ఫౌండేషన్లో చేర్పిస్తే పాప అసలు చదువుకు కూడా దూరం అయిపోతుంది. ఇప్పుడు కనీసం యాక్టివ్గా ఉంది, నేర్చుకోవాలన్న తపనుంది, తనకి బేసిక్స్ రాకపోయినా నేను నేర్పితే నేర్చుకునే ఒక స్థితిలో ఇప్పుడు ఉంది. అంటే అది సేఫ్ మోడ్ అండి. పిల్లలకి రాకపోయినా పర్లేదు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం అనేది కూడా ఒక గొప్ప అదృష్టం పిల్లల్లో. అది ఉండటం చాలామంది పిల్లలకి అవసరం. అది ఉన్న పిల్లలు ఇవాళ వెనకబడిన రేపు గొప్ప స్థాయికి వెళ్తారు. మీ పాప ఆ స్థితిలో ఉందండి, మీరు ఐఐటి ఫౌండేషన్ అని తీసుకుపోయి ఇప్పుడు ఆ ప్రవాహంలో తోసారంటే వాళ్ళ మెటీరియల్ 2 వాల్యూమ్స్ అండి. నేను షాక్ తిన్నా నేను అందులో ఉన్న కంటెంట్ చూసి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు స్కూలు, ఐఐటి ఫౌండేషన్ క్లాసులు కాబట్టి. గేమ్స్ లేవా అండి అని అడిగితే స్కూల్ వాళ్ళు ఏం సమాధానం చెప్పారు తెలుసా అండి? ఒక స్కూల్ వాళ్ళు, చాలా పేరున్న స్కూల్, నేనేం చిన్న చిన్న స్కూల్ గురించి మాట్లాడాను, ఇప్పుడు సొసైటీలో ఆ స్కూల్లో చదివించడం ఒక స్టేటస్గా, ఒక హోదాగా భావించబడుతున్న స్కూళ్ళ గురించి నేను చెప్తున్నాను. గేమ్స్ పీరియడ్స్ ఏవండి అంటే, మీ పిల్లవాడు చదివేది ఏమన్నా మామూలు సెక్షన్ అనండి, అది ఐఐటి సెక్షన్. ఇది నార్మల్ పిల్లగాళ్ళు మామూలుగా చదువులో వెనకబడిన పిల్లగాళ్ళ కంటే గేమ్స్ పీరియడ్ ఉంటాయి. కానీ మీ వాడు అసలు ఐఐటి సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం సరిపోదండి. ఈవినింగ్ 6 తర్వాత కూడా వాళ్ళకి నైట్ 10 వరకు వర్క్ ఉంటుంది, గేమ్స్ ఆడే టైం ఎక్కడుందండి అని అన్నారు. ఇంకా ఘోరమైన విషయం చెప్పనా ఇందులో, అది విన్న తల్లిదండ్రులు, నిజమే, అవును, మావాడు ఆడుకోవటానికి టైం ఇస్తే ఈ ఫ్లో పోతుంది కాబట్టి వాళ్ళని, అవునండి నేను ఈ కొంచెం ఆలోచించలేకపోయానండి అని తల్లిదండ్రులు వాళ్ళతో తిరిగి సమాధానం చెప్పారండి నా కళ్ళ ముందే. నేను పేరెంట్ నన్ను తీసకపోతే పక్కన కూర్చొని జస్ట్ సాక్ష్యంగా కూర్చున్నాను. నేనేమి అసంబద్ధమైన ప్రలాపనలు ఎక్కడ చేయలేదు. మనది కాని ప్లేస్లో మనం ఎక్కువ మాట్లాడలేదు, విన్నాను వాళ్ళు ఏం చెప్తారు. తండ్రి తిరిగి ఆ మాట అనేసరికి నాకు లోపల ఆ రోజు చాలా పెద్ద ఆలోచనలు సుడులు తిరిగినాయి. అంటే తల్లిదండ్రులు కన్విన్స్ అయ్యారు వాళ్ళన్న మాటలకి. అరే, పిల్లగాడికి ఆటలు లేకపోతే మానసిక పరిస్థితి ఎలా డెవలప్ అవుతుంది అని అడగాల్సింది పోయి, నేను ఇది ఆలోచించలేకపోయానండి, మావాడు చదువుతున్న దానికి మనం ఈ మాత్రం హార్డ్ వర్క్ ఉండాలి అన్నారండి. నిజంగా వాళ్ళ పిల్లలు నా దగ్గరికి ట్యూషన్కి వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ పాప తండ్రి నన్ను సలహా అడిగితే నేను చెప్పాను, బేసిక్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది, ఈమె ఒక 3 నెలలు బేసిక్స్ మీద పట్టు సంపాదించగలిగితే మెల్లమెల్లగా సబ్జెక్టులో డెవలప్ అవుతుందని నేను చెప్తే, ఆయన నా సలహా విని సరేనండి బాగా చెప్పారని నాతో మర్యాదపూర్వకంగా మాట్లాడి ఒక 2 రోజుల తర్వాత, సార్ మా పాపని ఐఐటి ఫౌండేషన్ సెక్షన్లో వేశానండి అన్నాడు. అదేంటి సార్, నేను చెప్పింది అది కాదు కదా అన్నాను. మీరు చెప్పిన తర్వాత నేను స్కూల్ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడానండి, ఎందుకంటే చదువు చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఉన్న పరిస్థితి చెప్తారన్న విషయంతో చెప్పానండి. అప్పుడు డైరెక్టర్ గారు నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఏమండి ఒక సముద్రపు నీళ్లు ఉన్నాయి, మీరు ఒక చిన్న గ్లాసు తీసుకుపోతే మీకు గ్లాసుడు నీళ్ళు వస్తాయి, ఒక బిందె తీసుకుపోతే బిందెడు నీళ్ళు వస్తాయి, పెద్ద డ్రమ్ము తీసుకుపోతే డ్రమ్ముడు నీళ్ళు వస్తాయి. సముద్రం లాంటి ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నాం. మీ పాపని చిన్న సెక్షన్లో చేర్పిస్తాం, ఆ చిన్న సెక్షన్లో ఉన్న నాలెడ్జ్ నేర్చుకుంటుంది. పెద్ద సెక్షన్లో చేర్పించారనుకోండి, ఐఐటి ఫౌండేషన్ చేర్పించారనుకోండి, ఐఐటి ఫౌండేషన్ సాధించకపోవచ్చు, అందులో కొంత నాలెడ్జ్ అన్నా మీకు వస్తుంది కదా. ఆమెకి ఈరోజు చెప్పిన సిలబస్లో 100% సిలబస్లో 5% వచ్చినా నయమే కదా, ఓ 10% వచ్చినా నయమేగా అన్నాడట. ఆ మాటకి కన్విన్స్ అయ్యి, నిజమే కదా, వాళ్ళు చెప్పిందంతా మనం ఒత్తిడి చేయొద్దు, మా పాపని నీకు ర్యాంకులు రాలేదని అనద్దు, కాకపోతే వాళ్ళు చెప్పిన 4 క్లాసులు ఒక క్లాస్ అన్న అర్థమవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఆ సెక్షన్లో చేర్పించారు. ఇక తర్వాత ఆ పాప పరిస్థితి, ఇది జరిగి దాదాపు 7-8 సంవత్సరాలు. ఈ పాప పరిస్థితి ఏంటనేది నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నేను ఇది సోషల్ మీడియా పరంగా నేను చెప్పదలుచుకోలేదు. కానీ మీరు అర్థం చేసుకున్నారా, స్కూల్ వాళ్ళు ఎలా ట్రైన్డ్ అయి ఉన్నారు ఐఐటి ఫౌండేషన్ ప్రచారాన్ని? దయచేసి అర్థం చేసుకోండి. ఎంత మూర్ఖపం ఆ మాట అండి అది. చదువులో అది పనికిరాదండి. చదువులో మనం అర్థం కాని ఎంతో చెబితే అందులో కొద్దిగా వింటాడు అన్నది ఒక మూర్ఖపు పని. అదే అసలు చదువులో అది పనికిరాని ఒక చేష్టితం. పిల్లగాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకొని వాళ్ళకి మనం చదువు నేర్పుతూ కొంచెం కొంచెం వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ పోవాలి. ఎక్కడైనా వాళ్ళు సఫర్ అవుతున్నారు అంటే అక్కడికి మనం వాళ్ళకి ఇస్తున్న ఇన్పుట్ని ఆపాలి. ఎట్లయితే డాక్టర్లు కనుక డోస్ పేషెంట్ యొక్క రియాక్షన్ని బట్టి పెంచుతూ ఉంటారు. పేషెంట్ విగరస్గా రియాక్ట్ అయితే ఆ డోస్ పెంచడం ఆపేస్తారు. ఎందుకంటే ఇదేదో వికృతమైన పరిస్థితి నెలకొనేలాగా ఉంది కాబట్టి డోసు తగ్గించడం వల్ల లేదా ఆపేస్తారు. ఆ డోసు కాదు, ఎందుకంటే పై డోసు ఇవ్వరు.
ఎలా అయితే డాక్టర్ పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి డోస్, అందరికీ ఒకే రకమైన డోస్ ఇవ్వండి. ఒకరికి 200 mg ఇస్తే ఇంకొకరికి 500 mg ఇస్తాడు. ఇద్దరికి 500 mg ఇస్తే ఏం జరుగుతుంది అనేది డాక్టర్కి తెలుసు. దురదృష్టం ఏంటంటే ఇది టీచర్లకు కూడా తెలుసండి. కాకపోతే స్కూళ్ళల్లో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే టీచర్లు వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాన్ని నడపాలి అంటే, ఒక మంచి జీతం రావాలంటే ఇవాళ ఐఐటి ఫౌండేషన్ అనే సెక్షన్లో టీచ్ చేసే టీచర్లకి ఎక్కువ శాలరీలు ఆఫర్ చేస్తున్నారు స్కూళ్ళల్లో. నాన్ ఫౌండేషన్ అంటే ఐఐటి ఫౌండేషన్ కానీ సాధారణమైన క్లాసులు చెప్పే టీచర్లని చాలా తక్కువ శాలరీలు ఇచ్చి చెప్పిస్తున్నారు. ఇంకో రకం మాట్లాడితే టీచింగ్లో లెర్నింగ్ స్టేజ్లో ఉన్న టీచర్లతో ఆ క్లాసులు చెప్పిస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్కి సమస్య వచ్చింది. చిన్న సెక్షన్లలో చేర్పిస్తే సార్ మీరు అన్నదంతా కరెక్టే, ఐఐటి ఫౌండేషన్లో చేర్పించాం మేము, నార్మల్ క్లాసులను చేర్పిస్తాం కదా, మరి టీచర్లకు అంత నాలెడ్జ్ లేదు కదండి అంటారు. చూడండి, అసలు ఏ నాలెడ్జ్ లేని టీచర్లు ఉండరండి. టీచర్లు లెర్నింగ్లో ఉన్న, సీనియారిటీలో ఉన్న, మన క్లాసులో ఉన్న పాఠం చెప్పే పటిష్టత లేనిది టీచర్లని పెట్టుకోరు స్కూల్ వాళ్ళు. ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఛాలెంజ్కి పనిచేస్తారు. అందరూ టాలెంట్ టీచర్సే ఉంటారు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్కైనా. మీరు నమ్మాలి, వెనకాల మీరు పర్యవేక్షిస్తుండాలి. లేదా మీరు ఒక ట్యూషన్ పెట్టించండి ఈవినింగ్, వాళ్ళని ఇంకేమైనా డౌట్స్ క్లారిఫై చేస్తే, స్కూల్లో ఉన్న టీచర్లు అంత గొప్పగా వీళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయించలేకపోతే మీరు ఐఐటి ఫౌండేషన్కి లక్షలు పెట్టే బదులు టీచర్లను పెట్టించుకోండి. రోజుకు 1 గంట, వారానికి ఒక 2 రోజులు 3 రోజులు పెట్టించండి. ప్రతిరోజు మళ్ళీ వాళ్ళని ఆటలకు దూరం చేయకండి. బ్యాలెన్స్డ్గా పిల్లల్ని మీరు పెంచకపోతే మీరు ఒక దశ తర్వాత, మీ అంకం ముగిసిన తర్వాత ఈ భూమి మీద తట్టుకోనే శక్తి పిల్లలకి మనం ఇయ్యలేని వాళ్ళం అవుతాము. ఇది మనం చేసే ఒక రకంగా చెప్పాలంటే మన చేతులు మనం చేసే ఒక పాపం. భగవంతుడు ఖచ్చితంగా దీన్ని పాపం అనే నిర్వచిస్తాడు. పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఇవ్వకుండా వాడికి మన చేతులతోనే మనం విషం కలిపి తాగిపిస్తే ఎలా ఉంటుందో, లేదా ఇందాక నేను చెప్పినప్పుడు సుడులు తిరిగే నదిలోకి పిల్లల్ని తోస్తే ఎలాంటి పాపం తగులుతుందో, దాదాపుగా తల్లిదండ్రులకి అలాంటి పాపమే తగులుతుంది. దయచేసి వాళ్ళ భవిష్యత్తుల్ని మీరు తుంచేయకండి. పిల్లల్ని అందులో చేర్పించిన తర్వాత వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసినా గెయిన్ చేయకపోయినా జీవితంలో నిలబడతారా లేదా అన్నది మీరు ఆలోచించండి. మీ యొక్క ముఖ్యమైన విషయం అదే కదా, మీ అల్టిమేట్ గోల్ అదే కదండి. ఇది మీరు ముఖ్యంగా ఆలోచించండి. తరువాత సార్ ఐఐటి ఫౌండేషన్ అన్నీ ఫేకేనా అని మీరు అడగచ్చున్నాను. లేదండి, ఐఐటి ఫౌండేషన్లో ఇప్పుడు మీరు చూడండి, ఒక రకమైన ఐఐటి ఫౌండేషన్ ఉంటుంది. ఇది అరుదు, నాకు ఎక్కడ కనపడలేదు. వాస్తవంగా నా మైండ్లో ఒక డ్రీమ్ ఉంది నాకు, అలాంటిది నేను కూడా ఒకటి నిర్మించి నడిపించాలని, కానీ ఆర్థిక శక్తి నాకు అంత లేదు. మనసులోనే అది నిలబడిపోయింది. ఏంటంటే ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ గురించి మనం మాట్లాడదాం ఒక్క మాట. ఐఐటి ఎగ్జామ్లో ఏమడుగుతాడో తెలుసండి, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పేది అర్థమవుతుంది. ఇంటిగ్రేషన్స్ టాపిక్ని తీసుకొచ్చి జామెట్రీలో అడుగుతాడు. జామెట్రీ చాప్టర్, కానీ క్వశ్చను క్యాలిక్యులస్తో లింక్ చేస్తాడు. మ్యాట్రిసెస్ని తీసుకొచ్చి ఫంక్షన్స్లో అడుగుతారు. అంటే చాప్టర్లకి మధ్య ఇంటర్లింక్ కలుపుతారు. అంటే పిల్లలని ఎలా టెస్ట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ మనకి 6th క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ చెప్తున్నప్పుడు మరి ఇంటర్మీడియట్ వాళ్ళకి డిగ్రీయో పీజీయో చెప్పాలి కదండి, లేదా పిహెచ్డీ సబ్జెక్ట్ చెప్పాలి కదా, చెప్పారు కదా. మరి ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్మీడియటే నేర్చుకుంటున్నారు. ఆ ఇంటర్లో నేర్చుకునేది నువ్వు 6వ తరగతిలో నేర్చుకొని ఇక ప్రాక్టీస్ ఐఐటి అంటే అది చాలా పెద్ద, దాన్ని ఏమంటారంటే ఒక పిచ్చివాడి పని, పిచ్చివాడి చేష్టితం అవుతుంది. అది ఒక పిచ్చివాడి చేతిలో రాయి అవుతుందండి ఆ చదువు. అది అసలు నవ్వుతారు. అంటే విద్యావంతులు కనుక నిజమైన ఎడ్యుకేషనిస్ట్ ఆ పరిస్థితిని చూసి జాలి పడటమో నవ్వటమో చేసి ఊరుకుంటారు. ఎందుకంటే మూర్ఖపు తల్లిదండ్రులకి చెప్పే పరిస్థితి కూడా ఉండదు. కాకపోతే ఏమీ తెలియని కొంతమంది అమాయకులు మాత్రం ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకొని ముందుకు నడుపుతారన్న నమ్మకంతో నేను ఈ విషయం చెప్తున్నాను. కొంతమంది పిల్లలు సహజంగానే హై ఐక్యూ లెవెల్లో పుడతారు. వాళ్ళు వాళ్ళ వయసుకి మించి చాలా హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ని తీసుకోవటానికి సిద్ధంగా ఉంటారు. మీరు యూట్యూబ్లో కొడితే వండర్ కిడ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా హై లెవెల్ ఉంటాయి. వాళ్ళు చదివేది 6th 7th, వాళ్ళు 10th క్లాస్కి పాఠాలు చెప్తారు, 10th క్లాస్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఇంటర్. మీరు చాలామంది ఉన్నారండి, నేను పేర్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది పిల్లల యొక్క జన్మతహా వచ్చే ఐక్యూ లెవెల్. కొద్దిమంది పిల్లలు తల్లిదండ్రులు ఎడ్యుకేషనలిస్ట్ అయ్యండి, ముఖ్యంగా టీచర్లు అయ్యున్న
ఉంటే ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, పిల్లల్ని బాగా చదివించడం, ఇంటికి వచ్చాక పిల్లలకి డౌట్స్ క్లారిఫై చేయడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరచడం, వాళ్ళని బ్యాలెన్స్ చేయటం, చదువులో ఒత్తిడి ఎగుతున్నప్పుడు ఒక ఆటలో మీరు చూడండి ఐఐటి ర్యాంక్స్ కొట్టిన చాలామంది పిల్లలు మాకు ఏదో ఒక గేమ్ ఆడటం హాబీ అంటారు. బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఏదో ఒక అదర్ కో కరిక్యులర్ యాక్టివిటీ హాబీగా ఉంటుందంటారు. ఇది చాలా అవసరం. అసలు ఆ ఫార్ములా మీకు చెప్పేవాళ్ళు కూడా అరుదు. కొంతమంది తల్లిదండ్రులు ఈ జాగ్రత్త తీసుకుంటారు. వాడిని వేరే ఒక దాంట్లో పెట్టడం, ఒత్తిడి పోగొట్టే మార్గాలండి అవి. హెల్త్ కేర్ తీసుకోవడం, ఫుడ్, సరైన ఫుడ్, ఇలాంటి కేర్ తీసుకుంటూ కొద్దిమంది పిల్లలు ఆ రకంగా కూడా ఐఐటి ర్యాంకులు కొడతారు. కానీ పేరు మోసిన కార్పొరేట్ ఎడ్యుకేషన్స్లో ఉండే ఐఐటి ఫౌండేషన్ మెటీరియల్ చదివి ఐఐటి ర్యాంకులు కొట్టడం అనేది అది జరిగే ప్రాసెస్ ఎట్టి పరిస్థితులు కాదు. అది అసలు 100కి 100% వైప్ అవుట్. మెటీరియల్ స్టాండర్డ్గా ఉంటాయి కానీ అది అందరి పిల్లలకి వర్తించేది కాదు. అతి కొద్ది అంటే లక్షల్లో ఒక 5గురికి 4గురికి లేదా ఒక 10 మంది లోపు పిల్లలకి మాత్రమే వర్తించేది ఆ ఎడ్యుకేషన్. మిగిలిన ఎంతమంది పిల్లలు నలుగుతున్నారో నా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులు పిల్లల్ని నేను మాట్లాడుతూ గుండె కదిలిపోయిన ఎన్నో సన్నివేశాలని నేను లోపల తలుచుకుంటూ మీకు బయటికి ఈ మాటలు చెప్తున్నాను. నేను ఉత్తగా నా నోటితో చెప్తున్న మాటలు కావివి. నా లోపల ఆ సన్నివేశాలు గుర్తుకొస్తూ అవి నేను రివైజ్ చేసుకుంటూ నేను చెప్తున్న మాటలు అవి. వాళ్ళ బాధలు తీర్చలేనివి. ఒక స్థాయి దాటిన తర్వాత 10th దాటిన తర్వాత ఇంటర్ దాటిన తర్వాత ఒత్తిడిలోకి పోయిన పిల్లగాడినిగా మనం బేసిక్స్ నుంచి చదివించలేము. చదివే తప్ప వేరే మార్గం లేదు. వేరే ఆస్తులు లేని ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. అలా అన్యాయం అయిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత బాధపడకూడదు అన్నది మీకు నేను చెప్తున్నది. సో ఐఐటి ఫౌండేషన్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు 6th క్లాస్ పిల్లలు చదువుతున్నారు. 6th క్లాస్ చాప్టర్స్ ఉన్నాయి. మీరు చూడండి, 6th మ్యాథ్స్, 6th సైన్స్, 6th సోషల్ స్టడీస్. సోషల్ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే రేపు సివిల్స్కి వాటికి కూడా ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి. మన బలవంతంగా ఏది రుద్దకూడదు. ఇవి కాక ఆటల్లో టాలెంట్ ఉన్న వాళ్ళని అటువైపు కూడా ప్రోత్సహించాలి. ఈ మ్యాథ్స్, సైన్స్ ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుక్స్ మీద కంప్లీట్ పట్టు పిల్లగాడికి రావాలి. స్టూడెంట్కి ఆ పట్టు రావాలి. ఆ లెసన్కి సంబంధించిన ఫీల్ హార్ట్కి కనెక్ట్ అవ్వాలి. పెన్ను పేపర్ ముట్టుకోకుండా మనం ఊరికే మనం పిల్లల్ని తీసుకుని బయటికి పోతుంటాం. షాపు పోతుంటాం, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి పోయాం, డ్రెస్ చూసాం, నాన్న ఇది డిస్కౌంట్ 10% అన్నాడు రా, దీని మీద 900 రూపీస్ ఉంది, ఎంత అవుతుందో చెప్పరా అని మనం ఊరికే సరదాగా వాడితో జోకులుగా ఇలా న్యాచురల్ లైఫ్లో ఉన్న ఎడ్యుకేషన్ని వాడి పుస్తకాల్లో ఉన్న ఎడ్యుకేషన్తో లింకప్ చేస్తూ మనం చదివిస్తే వాడేమవుతాడంటే సబ్జెక్ట్కి కనెక్ట్ అవుతాడు. మీరు చూడండి, ఒక విషయానికి కనెక్ట్ అయిన మనసు ఆ విషయాన్ని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడదు, దాన్ని వదిలిపెట్టి ఉండటానికి ఇష్టపడదు. మీరు ఇది బహుశా చాలా వేరే విషయాల్లో మనం చూస్తుంటాం. ఆడపిల్లలు, మగపిల్లలు ఇవాళ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పి అనుకుంటున్న వాటిల్లో ఇది సహజంగా జరుగుతుంటుంది. తర్వాత మొబైల్ ఫోన్ అంటే ఇష్టపడుతున్న వాళ్ళలో ఇది, వాటిని వదిలిపెట్టి ఉండలేరు. అదే అది మనసు యొక్క తత్వం అండి. దేన్ని ఇష్టపడుతుందో దాన్ని పట్టుకుంటుంది. దాన్ని పట్టుకోవటం అంటే అలా ఇలా పట్టుకోదండి. ఇక ఏదో ఒక వికృతమైన స్థితి ఏర్పడితే తప్ప ఆ బంధం తెగదు. ఏదో రకమైన విరక్తి పరిస్థితి ఏర్పడితే తప్ప ఆ బంధం తెగదు. పిల్లలకి ఆ పట్టు మనం పట్టించేటట్టు చేయాలి, అంతేకాని పిల్లల్ని మనం ఎక్కించద్దు. పిల్లగాడు దాన్ని పట్టుకుంటే పాకటం నేర్చుకుంటాడు. సబ్జెక్టు పట్టుకోవాలంటే వాడిని ఒత్తిడి చేయకూడదు. వాడికి తెలియకుండా మనం ఇంజెక్ట్ చేయాలి, ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాడేమవుతాడంటే ఇష్టపడతాడు. చిన్న చిన్న ఎంకరేజ్మెంట్స్ ఇవ్వాలి వాడికి, అభినందనలు, గిఫ్ట్లు, చిన్న చిన్న అప్రిషియేషన్స్, చిన్న చిన్న దండనలు అప్పుడప్పుడు హెచ్చరించాలి. ఎందుకంటే ఒకే రీతిలో వాడిని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే కూడా ప్రమాదమే. అప్పుడప్పుడు వాడిలో గర్వం పెరుగుతుంటే దించుతూ ఉండాలి. సో ఇలా ఒక క్యాలిక్యులేటెడ్ డోస్ తల్లిదండ్రులు అండ్ ఒక టీచర్ మాత్రమే ఇవ్వగలరు. సో ఇలా వేస్తూ వాడు అన్నిటిని తీసుకుంటున్నాడు అని మనకి గమనించినప్పుడు వాడి పరిస్థితి బాగుంది, వాడు ఎంత చెప్తే అంత ఎక్కించుకుంటున్నాడు, అనలైజ్ చేయగలుగుతున్నాడు, కొంచెం ముందు తీసుకునే ప్రయత్నం చేద్దాం. 6th క్లాస్లో ఉన్నవాడికి కొంచెం 7thలో ఒక క్వశ్చన్ తీసుకొచ్చాం. మా మ్యాథ్స్ సార్ చేసేవాళ్ళు అలా. మేము 9thలో చదువుతున్నప్పుడు మాత్రికలు అనే చాప్టర్ ఉండేది. 9thలోనే ఉండేది అప్పుడు, ఇప్పుడు 10thలో కూడా లేదు, ఇంటర్మీడియట్లో ఉంది. 9thలో మాత్రికలు, మ్యాట్రిసెస్ అని మనం ఇంగ్లీష్లో చదువుతున్నాం, మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం. మాత్రికలు అనే చాప్టర్ ఉంటే 10th క్లాస్ చెప్తుంటే మేము దూరంగా కూర్చునేవాళ్ళం. మా మ్యాథ్స్ సార్ గురించి నేను క్లాస్లో వీడియో యూట్యూబ్లో కూడా చేశాను. ఆయన గారు చేయబట్టే నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను. ఆయన
ఊరికే బోర్డు మీద బిట్ రాసి దూరం కూర్చున్న మమ్మల్ని మీలో ఎవరని చెప్పగలరా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేవాడు. అది 10th క్లాస్ చాప్టర్. కాకపోతే చాప్టర్ మాకు కూడా ఉంది, మాకున్న బేసిక్సే వాళ్ళకు కూడా దాదాపు కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే 10th. మేము వెంటనే అది చెప్పడం ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఎందుకంటే 10th క్లాస్ చెప్పామంటే అది ఒక గొప్ప ఏదో అచీవ్మెంట్గా ఫీల్ అయ్యి అలా ఆన్సర్ చెప్పగానే సారు వెంటనే 9th క్లాస్ వాళ్ళు 10th సబ్జెక్ట్ ఆన్సర్ చెప్పారు, వెరీ గుడ్ శభాష్ అనేవాళ్ళు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. అంటే ఆ మాట నా లోపల దగ్గర అది 2000 సంవత్సరం, అంటే 24 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం చదివిన చదువు, 25 సంవత్సరాల క్రితం చదివిన మాట లోపల ఉంది. అంటే ఒక టీచర్ ఇచ్చే అప్రిషియేషన్ యొక్క పవర్ ఎలా ఉంటుందో గుండెల మీద మీరు ఆలోచించండి. అలా సబ్జెక్టు మేము దగ్గరయ్యాం. వెంటనే ఇంకో రోజు కూడా సార్ అడుగుతాడేమో ఇంటి దగ్గర చదవటం మొదలుపెట్టరు. ఇలా పిల్లలు పట్టు దొరికిన తర్వాత, ఆ పట్టించిన తర్వాత పిల్లలు మీరు వద్దన్నా దాన్ని ఎమ్మడబడతారు. ఇది ఐఐటి ఫౌండేషన్కి మనం పిల్లలకి వేయాల్సిన అసలైన దారి. అలా సిక్స్త్లో బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాడు అనుకోండి, 7thలో 2-3 లెక్కలు అంతే, అంతకు మించి విపరీతంగా తీసుకోండి. వాడు ఎంత తింటున్నాడు కదా అని అన్నం అంత పెట్టేయకూడదు మనం. ఎందుకంటే పిల్లగాళ్ళు ఒక ఆదమరుపులో ఎంత అయితే అంత తింటారు, తర్వాత రియాక్షన్స్ లోపల జరుగుతాయి. వాడు బాగా ఉన్నాడు అనుకోండి, వద్దు, వాడు తీసుకుంటున్నా తీసుకుపోనియద్దు, కొంతవరకే మనం కట్ చేయాలి, కొంత గ్యాప్ ఇవ్వాలి. లేకపోతే అరుణాచలం సినిమాలో రజనీకాంత్ గారి తండ్రి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, ఒకటే గదిలో వేసి సిగరెట్లు తాగి పొద్దునకు వచ్చేసరికి, తాగినంతసేపు బాగానే ఉంటుంది, సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవాడికి తాగినంతసేపు బాగానే ఉంటుంది, ఆ గదిలో తాగి పొద్దునకు వచ్చేసరికి దాని గాలి చూస్తేనే ఆయనకి అసహ్యం పుట్టేసింది. ఇక ఆ తర్వాత జీవితంలో సిగరెట్ తాగలేదు నేను ఎంత అంటే గారు చెప్తారు. ఇది సైకలాజికల్గా ఒక ఫ్యాక్టరీ. అంటే పిల్లలకి తీసుకుంటున్నారు కదా అని ఎక్కువ ఇవ్వద్దు, ఒక లెవెల్ వరకు ఇచ్చేసి ఆపాలి, వాళ్ళని వేరే వైపు కాసేపు గేమ్స్ వైపు అట్లా మళ్ళీ ఈ వేలో మీరు ఎంకరేజ్ చేస్తుంటే. ఎందుకంటే ఐఐటి ఎగ్జామ్ అనేది, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది బేసిక్స్ని పట్టుగా చేసుకొని క్వశ్చన్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బేసిక్స్ లేనివాడు ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏమీ చేయలేడు. ఈ ఐఐటి ఫౌండేషన్ అనే స్కూల్ స్థాయిలో నేర్చుకుంటున్న చాలామంది 90% మంది పిల్లలకి బేసిక్స్ లేకుండా మెటీరియల్ అనే క్వశ్చన్స్ పట్టడం, వారం ఎండింగ్లో ఒక టెస్ట్ అంటే ఏదో రాయటం, టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్సే యాజ్ ఇట్ ఈస్ ఇస్తారు, అవే ఆప్షన్స్ ఉంటాయి, రాయటం, వీడు ఫస్ట్ అంటాం, వాడిది పొంగిపోవటం, ఇక అది వర్ణనాతీతం. అది జరుగుతున్నది ఒక పెద్ద వైట్ కాలర్ ఫ్రాడ్. అది దయచేసి మీరు తల్లిదండ్రులు ఒక్కళ్ళుగా మార్చలేరు ఈ పరిస్థితి. ఎందుకంటే ఇదంతా అర్థం చేసుకున్న తండ్రి తన పిల్లగాడిని నాన్ ఫౌండేషన్ వేస్తే వేరే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని సైకలాజికల్గా కార్నర్ చేస్తున్నారు. అరే నువ్వేంట్రా నాన్ ఫౌండేషన్లో చేరావు, నీ టాలెంట్కి ఫౌండేషన్లో కదా నువ్వు ఉండాల్సింది, మీ డాడీకి చెప్పపోయావా, ఫౌండేషన్లో ఎట్లుంటుంది అనుకుంటున్నారా, పెద్ద వాళ్ళు చదువుతారు, ఇక్కడ చదివే వాళ్ళందరూ అంటే పిల్లల మైండ్లోకి వర్డ్స్ ఎక్కిస్తారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తారు, లేదా వాడి ఫ్రెండ్ని జాయిన్ చేపిస్తారు. అరే నీ ఫ్రెండ్ రా, వాడు క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, నువ్వోవేంట్రా అంటే. ఈ పరిస్థితి సైకలాజికల్గా తల్లిదండ్రులు కూడా అంటారు, పిల్లల్ని అంటారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఏం చేయలేక పిల్లలు మారం చేస్తారు. ఇంత విషయం పిల్లలు వినలేరు కదండి, వాళ్ళ మనసులకు అర్థం కావు కదా, తీసుకుపోయి చేర్పిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది ఒక తండ్రిగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఇవాళ మనం వేళ్ళు ఆల్రెడీ చాలా లోతులకి స్ప్రెడ్ అయ్యాను. దీన్ని కూకటి వేళ్లతో పీకి వేయాలంటే చాలామంది కలిసి ఐకమత్యంగా ముందుకు అడుగు వేసి ఐఐటి ఫౌండేషన్ని ఖండించాలి. లేదా ఐఐటి ఫౌండేషన్ అంటూ ఉంటే ఈ విధంగా ఉండాలి, ఎడ్యుకేషన్లో ఎంకరేజ్మెంట్స్తో ఉంటూ ఉండాలి. గవర్నమెంటే బ్యాన్ చేసిందండి, ప్రైవేట్ స్కూల్ ఏవి కూడా వాళ్ళ ఓన్ మెటీరియల్స్ ప్రింట్ చేసి చదువులు చెప్పకూడదని. ఇవాళ వింటున్నది ఎవరు వింటున్నారు? వాళ్ళ ఓన్ నేమ్తో మెటీరియల్ ప్రింట్ చేసి వాటిని 5 నుంచి 10,000కి అమ్ముతున్నారు. పెద్ద హైదరాబాద్ లాంటి కార్పొరేట్ అవి 15,000 దాకా ఉంటున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా, 9th 10th స్టాండర్డ్ వాళ్ళకి అసలు వాళ్ళు కొనిపించిన ఐఐటి ఫౌండేషన్లో ఉన్న మెటీరియల్లో సగం చాప్టర్లు కూడా చెప్పరు. ఎందుకంటే 10th వచ్చేసేవి ఇది చాలు, 10th స్టార్ట్ చేద్దామని 9thలోనే 10th స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇంకొక వికృతమైన, అసలు ఎన్ని మాట్లాడుకున్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. తల్లిదండ్రులందరూ ఐకమత్యంగా దీన్ని ఎదుర్కోవాలి. ఐఐటి ఫౌండేషన్ మెటీరియల్ చూడండి, మిమ్మల్ని టీచర్లు పిలిచి మీ బాబుని ఐఐటి ఫౌండేషన్ చేర్పిందండి, మీరు ఒకసారి మెటీరియల్ చూడండి. 6th క్లాస్ వాడికి ట్రిగనామెట్రీ ఎందుకండి అని అడగండి. లేదు, ఒక సంవత్సరం తర్వాత 6th క్లాస్లో వాడు ఐఐటి అంతా చదివాక అసలు వాడికి 6th క్లాస్ పుస్తకంలో క్వశ్చన్స్ మీరు ఇచ్చి చూడండి, దాన్ని అటు ఇటు తిప్పి చూడండి, వాటిని చెప్పగలిగే స్థితిలో ఉన్నాడా? దాదాపుగా ఉండరు.
ఐక్యూ లెవెల్స్ బాగా ఉన్న పిల్లలు తప్ప దాదాపుగా ఉండరు. అసలు హ్యాండ్ రైటింగే సరిగ్గా పూర్తి స్థాయిలో మెచ్యూర్డ్ కాని పిల్లలండి 6వ తరగతి పిల్లలంటే. వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ అనేది ఎంత భారం ఆలోచించండి. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దలు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయం పట్ల అప్రమత్తతగా ఉండండి. ఇది మనం ప్రైవేట్ స్కూల్లో వాళ్ళని అనే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది టీచర్లు టాలెంటెడ్ టీచర్స్, మంచి టీచర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ విషయాల పట్ల వాళ్ళు పోరాటం మొదలు పెడితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, ఫ్యామిలీలు రోడ్డు మీదకి వస్తాయి. ఎక్కువ శాలరీతో ఉద్యోగం చేయాలని ఎవరైనా అనుకుంటారు. ఐఐటి ఫౌండేషన్లో క్లాసెస్ చెప్పగలిగితేనే వాళ్ళకి ఎక్కువ జీతాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు దీని పట్ల వ్యతిరేకమైన ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో చేయరు. వాళ్ళ మనసుల్లో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా చేసే టీచర్లు చాలామంది ఉన్నారు నా మిత్రులు. కాబట్టి మీరు ఆలోచించండి. పిల్లల్ని మీ చేతులతో మీరు ఐఐటి ఫౌండేషన్ అనే ఒక ఫ్రాడ్ బ్యానర్ కింద పిల్లల్ని నలపకండి. ఎందుకంటే నేను ఒక బయట వ్యక్తిని, యూట్యూబ్లో మీకు కనపడుతున్నాను, తర్వాత కనపడకపోవచ్చు. మీ పిల్లలు మీ ముందుంటారు, వాళ్ళ భవిష్యత్తు మీకు కనబడుతుంది. ఏదన్నా జరగరానిది జరిగితే బాధపడే గుండెలు మీవి. కాబట్టి ఇంత ఆర్ద్రతతో చెప్పిన నా మాటల్ని మీరు దయచేసి వింటారని భావిస్తూ మీ ఎంపీసీ ఫ్రెండ్.